now, where the wonders go. హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే రోజు ఈవినింగ్ నుంచి షూట్ చేశాను. ఫ్రైడే రోజు ఈవినింగ్ అరౌండ్ అట్లా 5:30, 5 అలా అవుతుంది టైము. ఆ టైంలో నేనైతే ఇక్కడ కొంచెం మిల్క్ బాయిల్ చేసుకుంటున్నాను. అండ్ మనకి యూజువల్‌గా తెలిసిందే ఫీడింగ్ మామ్స్ ఎప్పుడు చెప్తూనే ఉంటారు కదా! మిల్క్ తాగాలి, మిల్క్ తాగాలి అనేసి. సో, అందుకనేసి నేను ఇక్కడైతే మిల్క్ బాయిల్ చేసుకున్నాను. అండ్ నేను ఇక్కడ ఏం టెస్ట్ చేస్తున్నా అంటే షుగర్ వేసుకున్నాను. నార్మల్‌గా అయితే అమ్మ అయితే షుగర్ లేకుండా ఇస్తుంది మిల్క్. నాకైతే అట్లా తాగాలంటే చాలా ఏడుపొచ్చేది. చప్ప చప్పగా ఏం తాగుతాంరా బాబు అనేసి. బట్ షుగర్ ఉంటే ఏంటంటే బేబీకి కోల్డ్ అయితుంది, లేకపోతే కాఫ్ వస్తుందనేసి మనకైతే షుగర్ అవాయిడ్ చేస్తారు. బట్ నేనైతే ఇక్కడ కొంచెం వేసుకుంటున్నాను. మరీ ఎక్కువ కాకుండా కొంచెం వేసుకొని చెక్ చేసుకుంటున్నాను షుగర్ ఎంతుంది ఏంటి అని. అండ్ మనకి యూజువల్‌గా మిల్క్, బ్రెడ్ అని చెప్తూ ఉంటారు. అండ్ నాకైతే ఆ మిల్క్, బ్రెడ్ తిని తిని చాలా అంటే చాలా బోర్ కొట్టింది. నాకొక డౌట్, మిల్క్, బ్రెడ్ తింటే చాలా మంచిది, మిల్క్ బ్రెడ్ తింటే చాలా మంచిదంటారు. ఆ బ్రెడ్ కూడా మైదాతోని చేస్తారు గదా! అదేం మంచిదో నాకైతే అస్సలు అర్థం కాదు. సో, అందుకనేసి నేనైతే అప్పుడప్పుడు ఇలా ఉస్మానియా బిస్కెట్స్ ఉంటాయి గదా! అవి కొంచెం అలా మిల్క్‌లో యాడ్ చేసుకొని తింటూ ఉంటాను. కొంచెం ఆ ఫ్లేవర్ అన్నా చేంజ్ చేస్తే మిల్క్ అన్నా తాగడానికి బావుంటుంది గదా అనేసి. నాకైతే నార్మల్‌గా మిల్క్ తాగడం అంత ఇష్టం లేదు. ఆ స్మెల్‌కే నేనసలు తాగను. బట్ తప్పదు ఈ టైంలో తీసుకోవాలి. అలా అనేసి ఎక్కువ షుగర్ గూడా యూజ్ చేయకూడదు గాబట్టి నార్మల్‌గా తాగుతూ ఉంటాను. అండ్ డెలివరీ అయిన తర్వాత ఫుడ్ విషయంలో చాలా రిస్ట్రిక్షన్స్ అయితే పెడుతూ ఉంటారు మనకి. బట్ బేబీ కోసం మనం హెల్తీ ఫుడ్, విటమిన్స్ ఉన్న ఫుడ్ తీసుకోవాలని డాక్టర్స్ చెప్తూ ఉంటారు. బట్ పెద్దవాళ్ళైతే వినరు కదా! సో, నేనేదన్నా ఇట్లా తినాలి, తాగాలి అనుకున్న టైంలో ఫస్టయితే లక్కీనైతే నిద్రపుచ్చేస్తాను. అప్పుడు ప్రశాంతంగా తినొచ్చు కదా అనేసి. నాకైతే చాలా సార్లయింది. అంటుంటారు గదా! మదర్ తింటూ ఉంటే ఖచ్చితంగా పిల్లలు ఏడుస్తారు, లేస్తారు, లేపోతే వాష్‌రూమ్‌కి పోతారనేసి. అందుకనేసి నేను ముందుగానే భయపడేసి ఫస్ట్ తననైతే నిద్రపుచ్చేస్తాను. నిద్రపుచ్చి అప్పుడు నేను ప్రశాంతంగా, రిలాక్సింగ్‌గా కూర్చొని నాకు నచ్చింది టీవీ అలా పెట్టుకొని చూస్తూ అట్లా అయితే తాగుతాను. అండ్ ఈవినింగ్ టైంలో అలా టీ తాగేసిన తర్వాత నేను ఫస్ట్ ఆ చిన్న చిన్నవి ఉంటాయి గదా! అవైతే జస్ట్ వాష్ చేసి అక్కడ పెట్టేస్తాను. వాటర్‌లో హ్యాండ్స్ పెట్టకుండా. అండ్ మా మమ్మీ వచ్చేవరకి కొంచెం లేట్ అవుతుంది గాబట్టి చిన్న చిన్నవన్నీ షింక్‌లో అట్లా వేసేసి పెట్టేస్తూ ఉంటాను. అండ్ మార్నింగ్ చేసిన ఫుడ్ ఐటెమ్స్ ఉంటాయి గదా! అవన్నీ క్లీన్ జేసేసి ఒక పక్కన పెట్టేసి మమ్మీ వచ్చేవరకు రెడీగా ఉంచేస్తాననమాట. సో, జస్ట్ అలా కిచెన్‌ని నీట్‌గా పెట్టేస్తే మమ్మీ వచ్చేవరకి కొంచెం తనకు గూడా ఈజీగా ఉంటుంది గదా! వర్క్స్ ఏమన్నా ఉంటే ఫాస్ట్‌గా ఫినిష్ చేస్తుంది. అండ్ అలాగే రాగానే కొంచెం లక్కీ తోటి టైం గూడా స్పెండ్ చేస్తారు గాబట్టి. వచ్చేసి ఇప్పుడు 5:45 అవుతుంది. అమ్మొచ్చేవరకు ఏంటంటే 6:20, 6:30 అప్రాక్సిమేట్‌లీ ఒక 6:30కి అట్లా వచ్చేస్తది మా అమ్మ. సో, మా అమ్మొచ్చేవరకు ఏం చేస్తానంటే నేను మార్నింగ్ నార్మల్‌గా కుకింగ్ చేసేసి వెళ్తుంది గదా! అవన్నీ సో, కుకింగ్ చేసినవన్నీ ఉంటాయి గదా! అవన్నీ సెపరేట్ చేసేసి షింక్‌లో అంట్లేసేస్తే అమ్మొచ్చేవరకు నీట్‌గా వాష్ చేసుకుంటుంది. మనమంటే డెలివరీ అయ్యి ఉన్నాం గాబట్టి మనమైతే వాష్ చేయగూడదు. అంత కూల్ వాటర్‌లో హ్యాండ్స్ పెట్టొద్దంటారు గదా! సో, అందుకని. సో, బయట వెదర్ చాలా కూల్ ఉందనేసి లక్కీకైతే మొత్తం సెట్ చేసేసి పడుకోబెట్టేసాను. వెచ్చగా నిద్రపోతుంది ప్రశాంతంగా. అండ్ ఐ థింక్ నాకు తెలిసి ప్రతి ఒక్క ఇంట్లో ఇట్లాంటి ఒక చైర్ ఉంటుందనే అనుకుంటున్నాను. చైర్ నిండా బట్టలు నన్నెప్పుడు మడతేస్తావా? నన్నెప్పుడు మడతేస్తావా? అని రెడీగా ఉంటాయి. సో, మా ఇంట్లో గూడా అలాంటి చైర్స్ అయితే 2 ఉంటాయి. ఒకటేమో బెడ్‌రూమ్‌లో ఉంటుంది. ఒకటేమో ఇక్కడ హాల్‌లో ఉంటుంది. దీన్నెప్పుడు మడత పెడదామన్నా గానీ ఇంట్రెస్టే రాదు. ఏంటో మీరు గూడా అలాంటి వాళ్ళేనా? కామెంట్ చేయండి. సో, లక్కీ లేచి కొంచెం ఏడుస్తుంది గదా! అనేసి నేనైతే ఇక్కడ ఊపేస్తున్నాను ఉయ్యాల్లో వేసి. అండ్ ఇంకా స్టార్ట్ చేసేసాను బట్టలన్నా మడత పెడదాము అనేసి. అండ్ ఇవైతే ఎప్పుడు చూడు ఆ చైర్‌లు అలానే పడి ఉంటాయి. 2 డేస్ అని, 3 డేస్ అయినా అలానే పడి ఉంటున్నాయి అనేసి నేనైతే ఫస్ట్ మడత పెట్టడం స్టార్ట్ చేసేసాను. అండ్ ఎప్పటికప్పుడు మడత పెడుతూనే ఉంటాం గానీ, ఆ చైర్ మాత్రం ఫిల్ అవుతానే ఉంటుంది అదేంటో. మీలో ఎంతమందికి నాలాగా ఈ అలవాటుందో చెప్పండి. నేనైతే ఏదన్నా వర్క్ ఇంట్రెస్ట్‌గా చేయాలంటే, ఒకవేళ ఇన్ కేస్ ఇప్పుడు నేను బట్టలు మడతేస్తున్నాను గదా! ఇది అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు నాకు. సో, అలాంటి టైంలో ఏం చేస్తా అంటే నేను ఫస్ట్ మస్ట్ అండ్ షుడ్‌గా ఇట్లా మ్యూజిక్ అయితే ఆన్ జేసుకుంటాను. సో, మ్యూజిక్ ఆన్ జేసుకోవడం వల్ల ఏంటంటే, నాకు కొంచెం వర్క్ అనేది కొంచెం త్వరగా ఫాస్ట్‌గా అయిపోతున్న ఫీలింగ్ వస్తుంది. మీకు గూడా ఎవరికైనా ఈ అలవాటుంటే కామెంట్ చేసేయండి. అండ్ ఇక్కడ చూసారా నేను మ్యూజిక్ అనేది చేంజ్ చేస్తూనే ఉంటాను. అండ్ నాకు రీసెంట్ డేస్‌లో ఇలా మనకి భారత
భారతీయుడు 2 మూవీలో సాంగ్ వచ్చింది గదా! రీల్స్‌లో బాగా అది వైరల్ అయిపోయింది. కొంచెం ఆ బిట్ ఒక్కటే బాగా వైరల్ అయింది గదా! సో, ఆ సాంగ్‌నయితే నేను రిపీట్ మోడ్‌లో వింటూనే ఉన్నాను. అండ్ అలాగే నేను బట్టలయితే మడత పెట్టేసి కొంచెం ఇక్కడ హౌస్ అయితే క్లీన్ చేయడం స్టార్ట్ చేసేసాను. సో, క్లీన్ చేసేసి హౌస్ ఒకసారి మొత్తం ఊడ్చేస్తే అయిపోతుంది. నా ఈవినింగ్ వర్క్స్ అన్నీ ఫినిష్ అయిపోతాయి. అండ్ అలాగే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి దోమలు కూడా బాగా వస్తున్నాయి. ఎప్పటికప్పుడు నీట్‌గా పెట్టుకోకపోతే దోమలు కూడా బాగా వచ్చేస్తున్నాయి ఇంట్లోకి. అండ్ ఈవినింగ్ అరౌండ్ 8, 8:30 అలా అవుతుంది. ఆ టైంలో నేను ఇక్కడైతే ఎగ్ ఫ్రై కూడా కంప్లీట్ చేసేసాను డిన్నర్ కోసం. ఈ రెసిపీ అనేది ఆల్రెడీ నేను షార్ట్స్‌లో అప్‌లోడ్ చేశాను. ఎవరైనా చెక్ చేయకపోతే ఒకసారి డూ చెక్ ఔట్ మై ఛానల్. అండ్ ఈవినింగ్ అలాగే రెడీ అయిపోయాను. మార్కెట్‌కి వెళ్తున్నాం ఈరోజు ఫ్రైడే. మా ఏరియాలో ఇక్కడ మార్కెట్ ఉంటుంది. సో, వెజిటబుల్స్ తెద్దామని ఇక్కడ రెడీ అయిపోయాను. అండ్ ఈలోపు మా హస్బెండ్ కూడా ఆఫీస్ నుంచి వచ్చేసారు. లేదు, వర్షం పడితే ఇంకేం లేదు. ఇద్దరు తడుచుకుంటా రావాలి ఇంటికి. టైం 9 అవుతుంది. బజార్‌లో ఎవరు లేరు. నిన్న నేనొక వీడియో పెట్టాను కదా! తొలి ఏకాదశి అని. గణేష్ టెంపుల్‌కి వెళ్ళాము. సో, ఆ గణేష్ టెంపుల్ దగ్గరనే మార్కెట్ ఉంటుంది. ఇదే ఆ మార్కెట్. ఫ్రైడే రోజు ఈవినింగ్ అలా మార్కెట్ ఉంటుంది. మేము ఎవ్రీ ఫ్రైడే ఇక్కడికే వచ్చి మేము కూరగాయలైతే తీసుకుంటూ ఉంటాము. ఇన్ కేస్ ఫ్రైడే రోజు మార్కెట్‌లో కూరగాయలు తెచ్చుకోవడం మిస్ అయిందంటే మెయిన్ మేము సండే రోజైతే ఇంకొక మార్కెట్ జరుగుతుంది. అక్కడికి వెళ్లి తెచ్చుకుంటాము. అండ్ అంతేకాని ఈ గ్యాప్‌లో అయితే ఎక్కడ మేమైతే కూరగాయలైతే తీసుకోము. ఎందుకంటే కంపేర్ టు మనకి ఇట్లా మార్కెట్‌లో లోకల్ మార్కెట్‌లో కంటే బయట షాప్స్‌లో అయితే కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. నాకనిపిస్తుంది ఈ మార్కెట్‌లోనే వాళ్ళు పర్చేస్ చేసి నార్మల్ షాప్స్‌లో పెట్టుకొని అమ్ముతూ ఉంటారేమో అని. ఎందుకంటున్నానంటే ఇక్కడ మార్కెట్‌లో ఉన్న కాస్ట్‌కి మనం బయట షాప్స్‌లో తీసుకున్న వెజిటబుల్స్ ఉంటాయి గదా! ఆ కాస్ట్‌కి చాలా వేరియేషన్స్ అయితే ఉంటాయి. పావు కేజీయా? ఎంత అరకిలో? 30. అరకిలో తీసుకో. ఒక అర కేజీ. మనకి ఏమంటారు దానికి కావాలి కదా చట్నీకి. ఏం కాకరకాయ? ఆ కాకరకాయ. మా మార్కెట్ ఎంత ఖాళీగా ఉండడం ఇదే. మనం ఎప్పుడు ఈ యాంటీ కాడే తీసుకునేది. ముందు టమాటాల కోసం వస్తున్నాను నేను. అవి బాగుంది కానీ పుచ్చులు ఉన్నాయి. వంకాయలు ఏరుకున్నాడు మా ఆయన. దాంట్లో నీకు పుచ్చులు ఏరడానికి నీకు రాదు. టమాటాలు ఉన్నాయి ఆడ. అదిగో ఇగో పురుగు చూడు దాని లోపల నుంచి బయటకు వస్తుంది. చూడు చూడు. అబ్బో ఇంకా ఏరాల. ఇది బాగానే ఉంది. ఎప్పుడు మార్కెట్‌కి వెళ్ళినా గుత్తి వంకాయలు తీసుకుందాం అనుకుంటాము. బట్ ఆ పుచ్చులు ఏరడం అయితే ఆ టైంలో అస్సలు మా వల్ల కాదు. ఒక పావు కిలో ఏరడానికి చాలా టైం పట్టింది. ఏరుకోవాలి. ఎంతంట? నా చేతులు నేనే బెండకాయలు ఎట్లా చూపించండి. హాఫ్ కిలో 40. అది చిన్నగా ఉన్నాయి కదా అందుకని. అవెంత? ఈ సైజ్ వేయండి మొత్తం. మ్యారేజ్‌కి ముందైతే ఎప్పుడు కూరగాయలు అమ్మే తెచ్చేది. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ మనమే వెళ్ళాలి కదా! వెళ్లి తెచ్చుకోవాలి కదా! సో, నాకంటే మా హస్బెండే కూరగాయలు మంచిగా తీసుకుంటారు. 30కి 30 అంట. ఇక్కడ చూసారా మునక్కాయలు సాంబార్ చేసుకోకుండా చాలా రోజులు అవుతుంది కదా! మునక్కాయలు తీసుకుందామని వెళ్తే
అవి 30 రూపీస్ అంట. ఒక 3 ఉన్నాయి. అవి 30 రూపీస్ అంట. ఏమో నాకనిపిస్తుంది వర్షాకాలం గదా! టూ మచ్ కాస్ట్ ఉంటాయేమో కూరగాయలు అనుకున్నాను గానీ, మరీ ఇంత టూ మచ్ ఉంటాయి అనుకోలేదు. బావుంది గదా! ఎంత గోంగూర? 20కి 3 ఇస్తారా? ఎన్ని కావాలి నీకు? ఒక్కటి చాలులే పప్పులోకైతే. పచ్చడైతే 3 తీసుకో. గోంగూర చికెన్ వర్షాకాలం ఎఫెక్టో లేకపోతే ఇంకేదైనా ఎఫెక్టో గానీ కూరగాయల రేట్లయితే విపరీతంగా పెరిగిపోయాయి. మా ఇంటి దగ్గర నియర్ బై షాప్‌లో నేను టమాటాస్ ఎంత అని అడిగితే కిలో 120 రూపీస్ అరౌండ్ 130 రూపీస్ చెప్పారు. బట్ మనం ఇలా డైరెక్ట్‌గా మార్కెట్‌లోంచి తెచ్చుకుంటే మాత్రం అంత కాస్ట్ లేదు. అరౌండ్ 80, 70 రూపీస్‌కే మనకి అట్లా వచ్చేస్తుంది. బట్ టూ మచ్ కాస్ట్ ఉన్నాయి కూరగాయలైతే. అయిపోయింది మా షాపింగ్. కూరగాయల రేట్లు మామూలుగా లేవు. ఇది ఎంత? 53. సో, మొత్తానికలా కూరగాయలన్నీ తీసేసుకొని ఇక్కడ కార్న్ తీసుకుందామని వచ్చాను. అవి కూడా చాలా కాస్టే ఉంది. అండ్ ఇందాక నేను గోంగూర తీసుకున్నాను గదా! ఆ గోంగూర ఆంటీ అయితే మమ్మల్ని మోసం చేసింది. ఒక కట్ట 10 రూపీస్ అని చెప్పింది. నేను 20కి 3 అడిగినా గానీ ఇవ్వలేదు. ఎందుకు మోసం చేసిందని అనుకున్నారా? లాస్ట్‌లో చూడండి ఎందుకు మోసం చేసిందో చెప్తాను. అండ్ ఇక్కడైతే నేను ఇక్కడ కార్న్ అడుగుతున్నాను. అక్కడ 50కి 3 అన్నారు కదా! ఇక్కడ ఎంత ఉంటుంది? తక్కువ ఉంటుంది కదా! అని అడుగుతున్నాను. బట్ ఇక్కడ కూడా సేమ్ అదే కాస్ట్ చెప్పారు. ఇంక తీసుకొని రిటర్న్ అవుతుంటే ఇక్కడ అడిగాను నేను గోంగూర ఎంత అని. ఈమె 10కి 2 ఇస్తా అన్నది. సో, అలా మోసపోయామనమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్. బై బాయ్.